హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా బయట అయితే పొద్దున లేచి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా. ఫస్ట్ ఊడ్చి తుడిచి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా కడప కడుక్కొని కడపకైతే బొట్లు పెట్టేసుకున్నా. పండగ కదా ఈరోజు, ఒక్క పొద్దు ఉంటాం కదా మనము. ఇంకా అన్నీ చేసుకొని ఒక్క పొద్దు ఉంటే మనకు మంచిగా ఉంటుంది. ఇక్కడ నేనైతే కడపకి పసుపు అయితే రాస్తున్నా. పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఇక్కడైతే ముగ్గేసుకున్న. తర్వాత కింద కూడా ఊడ్చి తుడిచేసిన. ఇందాకనే ఊడ్చి మొత్తం నీళ్ళైతే కొట్టేసి ముగ్గేసి అయితే వచ్చిన. ఫ్రెండ్స్, మీరు అందరు ఉంటారా ఒక్క పొద్దు? నేనైతే మా ఇంట్లో అయితే ఇద్దరం ఉంటాము, ఇద్దరు ఉండరు మా ఇంట్లో. ఈరోజు గుడికి వెళ్ళాలి. నిన్ననే అన్నీ తోమి పెట్టుకున్నా కదా దేవుడి సామాను. ఈరోజు అయితే తొందరగానే అవుతుంది పని. ఇదంతా క్లీన్ చేసి ముగ్గేసుకున్న తర్వాత లోపల పోయి క్లీన్ చేసి చెత్త అంతా ఊడ్చి తుడిచి స్నానం చేసుకొని అయితే పూజ చేసుకోవాలి. మా పాప అయితే స్నానం చేసుకొని పూజ చేయని అయితే చెప్పిన. చూద్దాం, ఆమె వస్తుంది స్నానం చేసి. నేను లోపల తుడవాలి. ముగ్గులు అయితే వేయడం ఎంత అయిపోయింది. తల స్నానం చేసేసరికి లేట్ అవుతుంది కదా. అంతా పని అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసినాం. శివునికి మంచిగా అభిషేకం చేసుకొని పాలు కొబ్బరికాయ అయితే నైవేద్యంగా పెట్టినాము. తులసి చెట్టు దగ్గర కూడా ముట్టించినాం అన్నమాట. తర్వాత గుడికి పోదామని రెడీ అయినాము. గుడికి పోతుంటే చాలా పబ్లిక్. చందీప గుడికి పోయినాము ఈరోజు కూడా. శివునికి ఇష్టమైన రోజు కదా ఈరోజు, మనకు కూడా ఇష్టమైన రోజు కదా. చూడండి, ఇక్కడ చందిప్ప మెయిన్ రోడ్ పైన ఇది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ కమాన్ అవుతుంది చూడండి. కమాన్ లోపలికి వెళ్ళిపోతే వెహికల్స్ చూడండి ఎన్ని గానం వస్తున్నాయో. చాలా వెహికల్స్ వస్తున్నాయి. చాలా పబ్లిక్ ఉన్నారు అసలు. నిన్న ఎంతసేపు ముందర చూడండి లైన్ ఎంతగానో ఉందో కార్లు. చాలా మంది వస్తారు ఇక్కడికైతే. వన్ అవర్ ఎండలో నిలబడి దర్శనంకి అయితే పోయినాం మేమైతే. చూడండి ఇక్కడ ఇది అసలు ఎప్పుడు ఇక్కడైతే వెహికల్స్ ఆగుతాయి. ఓన్లీ గుడి దగ్గర మాత్రమే, ఇక్కడ మాత్రమే లైన్ ఉంటుండే. కానీ ఇప్పుడైతే అక్కడి నుంచి లైన్ ఉంది. చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఇక్కడ చూడండి కాలభైరవుడు. చాలా చాలా పబ్లిక్ అసలు. కొందరు అయితే మధ్యలో వచ్చేసి దేవుడికి స్ట్రేట్గా ధ్వజస్తంభం దగ్గర నిలబడి మొక్కేసి అయితే వెళ్ళిపోతుర్రు. మేమైతే అక్కడ నుంచి ఇక్కడ వస్తుంటే, ఇది రీసెంట్గా కట్టిరనమాట రాములవారి గుడి. ఆడ కూడా దర్శనం చేసుకొని పండ్లు కొనుక్కొని ఇంటికి వచ్చినాము. ఇదైతే సాయంత్రం పూజ చేసేసుకున్నా నేను. మళ్ళీ తులసి చెట్టు దగ్గర బయట మూత దగ్గర మొత్తం దీపాలు అయితే పెట్టుకున్నా నేను. మంచిగా అనిపించింది మొత్తం అంతా పెట్టుకుంటే. నైటు మనకి ఆదియోగి అని వస్తుంది కదా, ప్రోగ్రామ్ వస్తుంది. అప్పుడైతే చూస్తున్నా నేను. సెల్ఫీ అయితే తీసుకున్నా. ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు మార్నింగ్ 4:30కే 4 o'clock అట్లా లేచిన. బయట అంతా క్లీన్ చేసి నేను స్నానం చేసుకొని ఇంట్లో అంతా క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసుకొని వచ్చి పప్పు అయితే ఉడకబెడుతున్నా పోలేలు చేద్దామని. మొత్తం వీడియో తీయలేను ఫ్రెండ్స్ నేనైతే. ఓన్లీ కొంచెం సేపే తీసిన. మార్నింగ్ హడావిడి అవుతుంది అనేసి రైస్ పెట్టేసి చారు అయితే చేసి
ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాం, మైదా పిండి. చాలా రోజులైంది మైదా వాడక. ఇప్పుడు వీటికి మాత్రం పోలేలకి ఇంకా మైదా పిండి అయితేనే మంచిగా అవుతాయి కదా భక్ష్యాలు. ఇంకా నేనైతే మైదా పిండి జల్లించుకొని పిండి నానిపి అయితే పెట్టుకుంటా. కొద్దిసేపు నానితే మంచిగా వస్తుంది పిండి. పోలేలు బాగుంటాయి, మెత్తగా వస్తాయి మంచిగా. పోలేలు తీసేటంత వీడియో కూడా నేను తీయలేదు. ఇంకా చారు చేసి పోలేలు చేసిన. మా పాప ఇప్పుడైతే పూజ చేయనీకి రెడీ అయ్యింది. ఇంకా నేను దేవుడికి కొన్ని 2-3 చేసి తర్వాత మాకు చేసి ఆపేస్తా. ఇంకా మళ్ళీ సాయంత్రం చేస్తా కావాలంటే. కూరగాయలు అయితే ఏం లేవు, ఓన్లీ చారు ఒకటి చేసిన. బాయ్ ఫ్రెండ్స్.